దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధాన దినమందు దైవ సన్నిధిలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, పగలకాల సమయములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు భారవహించి నడిపించాడు. అదే సమయంలో దైవ సన్నిధిలో పగలకాల సమయంలో పాలు పొందిన వారందరితో కూడా మరి దేవుడు తన వాక్కులను పంపి సంఘమునకు కావలసిన మరి ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారమును మరి దేవుడు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన జీవింపచేయుచూ ఉన్నాడు. దేవుని వాక్కులు ప్రతి ఒక్కరి జీవితాలలో మరి పొందుకొనుచూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికముగా వారు బలపరచబడుతూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరము కూడా శరీరమును ఎలాగ బలపరుచుకునే వారముగా ఉంటున్నామో అదే విధముగా ఆత్మీయ పురుషుడు కూడా మరి దేవుని వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే శోధనలు, సమస్యలను మనము సులభముగా వాటిని జయించగలము. ఎందుకంటే యేసు ప్రభువుల వారు మరి శోధకుడు వచ్చి ఆయనను శోధించుచున్న సమయములలో మరి వాక్యము ద్వారా సాతానును జయించగలిగిన సందర్భములనేవి దేవుని వాక్యములో మరి మత్తయి సువార్త 4వ అధ్యాయములో గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే దేవుని బిడలకు ఎదురవుతున్న సమస్యలు, మరి శోధనలు, శ్రమలు, వీటన్నిటినీ కూడా జయించడానికి దేవుని వాక్యము ద్వారానే వాటిని ఎదుర్కోగలుగుతూ ఉన్నాము. యేసు ప్రభువారు నేను జయించిన ప్రకారముగా మీరు కూడా వాటిని జయించినట్లయితే నా తండ్రి సింహాసనమందు మిమ్ములను కూర్చుంటనిచ్చేదనని చెప్పి ఇలా మరి దేవుని వాక్యములో నుండి అనేక సంగతులను మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు మరి లోకములో సకల పరిశుద్ధుల ఆరాధనలన్నిటిలో కూడా మరి దేవుడు అద్భుతముగా సంఘమునకు కావలసిన ఆత్మీయ ఆలోచనలన్నీ కూడా మరి తన దాసుల ద్వారా బయలుపరుస్తూ వచ్చాడు. అల్పుడను, ఎందుకు పనికిరానటువంటి నన్ను కూడా ఈ సాయంకాల వేళలో మరి తన సన్నిధిలో నిలబెట్టి మరి మీతో కూడా మరి దేవుని వాక్యములను బోధించడానికి, దేవుని వాక్కులలో ఉన్న ఆత్మీయ విషయములను మీకు తెలియచేయడానికి మరి ప్రభువు నన్ను కూడా తన కృప చేత నింపినందుకు అందును బట్టి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నా ప్రియ దేవుని ప్రజలారా, కడవరి దినములలో ఉన్నాము గనుక, ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది గనుక మరి దేవుని బిడలమైన మనమందరిలో కూడా దైవికమైన ఆలోచనలను కలుగుచు మరి దేవునికి తగిన పరిశుద్ధత మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు యేసు ప్రభువుల వారు మధ్యాకాశములో ఆయన బయలుపడినప్పుడు మనము ఆయనను ఎదుర్కోగలము. క్రైస్తవ జీవితాన్ని మరి సులభతరముగా మనము కొనసాగించాలంటే దేవుని వాక్కులను అధికముగా చదువుతూ మరి ఆ వాక్యములో ఉన్న సారాంశములను మనము గ్రహిస్తూ విశ్వాసాన్ని మనము పెంపొందించుకొనొచ్చు. విశ్వాసములో అధికముగా మనము అభివృద్ధి కలుగుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనకు ఎదురయ్యే ప్రతి శోధనలన్నిటిలో నుండి మనము సులభముగా వాటిని జయించగలుగుతూ ఉన్నాము. ఈ సమయంలో ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో మరి మన ధ్యానార్థము కొరకు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనములను గమనించినట్లయితే, ప్రసంగి 7వ అధ్యాయము
16-17 వచనములు మన ధ్యానార్థము కొరకు ఈ సమయములో మనము గమనించినట్లయితే, అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అని వాక్య భాగములలో మనము చదవగా గమనించాం. అప్రియ దేవుని ప్రజలారా, ప్రసంగి గ్రంథములో సాధ్యమైనంత వరకు సొలొమోను రాసినటువంటి మాటలలో మరి చాలా గొప్ప మర్మములు అనేవి దాగి ఉన్నాయి. సొలొమోను కాలములో బ్రతికిన దినములలో మరి అతడు జీవించిన ఆ దినాలలో ఆ ప్రజలను మరి ఏ విధముగా వారికి తగిన విధమైనటువంటి మాటలను ఉచ్చరిస్తూ, సామెతలను రాస్తూ, మరి పలు రకాలుగా మరి దేవునిని ఏ విధముగా వెంబడించాడు, దేవుని కార్యములను ఎలాగ మరి నెరవేర్చుకుంటూ వచ్చాడో వాక్య భాగములలో అనేక విషయములలో మనము గమనించగలం. దావీదు భక్తుడు కట్టవలసిన ఆ ఆలయమును మరి తన కుమారుడైన సొలొమోను ద్వారా ఆలయం అనేది కట్టబడినట్లుగా వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. మరి ఇలాంటి సొలొమోను యొక్క జీవితములో, ఒక మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను జీవితములో చివరి దశలోనికి వచ్చినప్పుడు, అనగా వృద్ధాప్యాయములోనికి వచ్చినప్పుడు, అనేక మంది స్త్రీలు వలన తమ హృదయం అనేది దేవుని ఎడల నుండి తొలగిపోయి అన్య దేవతలను, వాటికి బలిపీఠములను కట్టించినటువంటి కార్యములనేవి సొలొమోను భక్తుని జీవితంలో మనం చూడగలం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ ప్రసంగి గ్రంథము అనున్నది ఏ ఉద్దేశముతో రాశారు అని మనం గమనించినట్లయితే, స్వంత అనుభవములను ఆధారము చేసుకుని జ్ఞానమును అర్జించుట ఆపదకరమని వెనుకటి తరము వారికి విశదపరచుట, మరి దేవుడు లేని జీవితము అర్ధరహితమైనదని చూపుట కొరకు ఈ ప్రసంగి గ్రంథం అనేది రాయబడి ఉన్నది. అయితే ప్రసంగి గ్రంథములో ప్రాముఖ్యముగా మనము గమనించేటప్పుడు, మన దినదినము జీవించే జీవితాలకు పోల్చి కొన్ని కార్యములనేవి చెప్పబడుతూ ఉన్నాయి. అందుకని ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయములో మనము గమనించేటప్పుడు 1వ వచనములో మనము చదవగలుగుతూ ఉన్నాము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము అని చెప్పి రాస్తూ ఉన్నాడు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని ఈ వాక్య భాగములలో మనం చదువుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే, ప్రతిరోజు మరి జీవిస్తున్నటువంటి జీవితాలలో మనము అనుదినము చేసేటువంటి పనులను గురించి కొన్ని సందర్భాలలో ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు. అప్రియ దేవుని ప్రజలారా, సూర్యుని క్రింద జరుగుచున్నవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము అని సొలొమోను భక్తుడు మహాజ్ఞాని అని చెప్పబడుచు ఉన్నది. సొలొమోను భక్తుని యొక్క జ్ఞానమును మరి చూడడానికి షెబాదేశపు రాణి కూడా వచ్చి మరి ఆయన యొక్క జ్ఞానమును గురించి అతిశయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సొలొమోను కంటే ఇక్కడ గొప్పవారు ఉన్నారని యేసు ప్రభు వారు తన్ను గురించి చెప్పిన మాటలను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాత నిబంధనలో సొలొమోను భక్తుడు ఒక మందిరాన్ని కట్టించినా కూడా మరి చివరి దశలో తన హృదయం అనేది దేవుని నుండి తొలగిపోయినది. 3000 సామెతలు రాశాడు. ప్రసంగి గ్రంథాన్ని మరి రచించిన ఒక వ్యక్తి. మరి పరమగీతము కూడా మనము గమనించినట్లయితే ఏ విధముగా అక్కడ మరి పరమగీతములో మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను గురించి మరి రాయబడిన ఆ మాటలను కూడా మనం గమనించినట్లయితే
నిశ్చయముగా సొలొమోనుకున్నటువంటి జ్ఞానము చాలా గొప్పదని మనం గమనించగలం. సొలొమోనుకున్నటువంటి జ్ఞానము ఈ లోకములో మరొకరికి లేదు. అయితే సొలొమోను తనకున్నటువంటి జ్ఞానమును బట్టి, మరి తనకున్నటువంటి ఆ వివేకములను బట్టి మనం గమనించుచూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని మాటలను ఈ సమయంలో మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఆయన చెప్పిన మాటలలో మరి ఈ 16వ వచనములో అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అని చెప్పుచూ ఉన్నాడు. అధికముగా నీతిమంతుడైతే ఏంటి ప్రాబ్లం? అధికముగా జ్ఞానిగా ఉన్నట్లయితే సమస్య ఏమై ఉన్నది? ప్రియ దేవుని ప్రజలారా, దీని గురించి మనము గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో మనము అధికముగా నీతిమంతులుగా మనలను మనము ఊహించుకుంటూ ఉన్నప్పుడు దేవుని కంటే మనమే పరిశుద్ధులము అన్నట్లుగా మనం చూపిస్తూ ఉన్నాం. దేవుని కంటే నేనే చాలా ఉన్నతమైన వాడును అనే రీతిలో నేటి సమాజములో చాలామంది అలా బ్రతుకుతూ ఉన్నారు. ఉదాహరణకు యేసు ప్రభు కాలములో మరి ఇద్దరు దేవాలయం యొద్దకు వచ్చారంట. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, మరి అన్నిటిలో నేను 10వ భాగము చెల్లిస్తూ ఉన్నాను, మరి దేవునిని కూడా గణపరుస్తూ ఉన్నాను అనే ఆలోచనతో పరిసయ్యుడు తన మాటలను తెలియపరిచాడు. మరి సుంకరి దేవాలయం ఎదుట మరి నిలబడినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, లోపటికి కూడా వెళ్ళలేని అర్హత లేనటువంటి ఒక వ్యక్తి, మరి ఆకాశం వైపు కన్నులెత్తలేనటువంటి ఒక వ్యక్తి. ఆయన చెప్పే మాటలు ఏమిటంటే, మరి తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడును అని వాక్య భాగములలో అక్కడ మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు వీరి ఇరువురిలో ఎవరిని ఆయన ఏ విధముగా చెప్పాడో మనందరికీ బాగుగా తెలిసినటువంటి విషయాలు. నా ప్రియ దేవుని ప్రజలారా, పరిసయ్యుల యొక్క నీతి కంటెను సుంకరులు మరి ఏ విధముగా తండ్రి ఆయన అక్కడ తన్ను తాను తగ్గించుకుని ఆయన చెప్పిన మాటలలో చాలా అర్థము దాగి ఉన్నది. యేసు ప్రభు వారు మరి పరిసయ్యుని అక్కడ ఎత్తి చూపించలేదు, కానీ సుంకరిని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మనలో అతిశయించే విషయాలు ఏమిటంటే, ఇతరుల కంటే మేమే చాలా ఉన్నతమైన వారము అనే స్థితిలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే, మనము దేవుని కంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ వారుగా మనము చేయబడిన వారమై ఉన్నాం. దావీదు భక్తుడు 8వ కీర్తనలో ఆయన రాస్తున్నటువంటి మాటలను మనం గమనించగలం. దావీదు రాసినటువంటి 8వ కీర్తనలలో మనము గమనించినట్లయితే మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో అక్కడ చక్కగా ఆయన తెలియజేయచ్చు ఉన్నాడు. దావీదు రాసిన 8వ కీర్తనలో మరి 4వ వచనము నుండి మనం గమనించగలము. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని కంటే మనము తక్కువ వారమై ఉన్నాం. దేవదూతల కంటే మనలను తక్కువ వారిగా చేసి ఉన్నాడు. అయినను మనము తలంచేటువంటి విషయాలు ఎలా ఉంటున్నాయంటే, మనము చాలా ఉన్నతముగా ఊహించుకునే వారముగా ఉంటున్నాం. ఇక్కడ అదే మాటలను చెప్పుచూ ఉన్నాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకము అని చెప్పుచూ ఉన్నాడు. అంటే ఒక ప్రశ్న మనలో వేసేటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయంటే, మరి నీతిమంతుడిగా ఉండకుండా పాపులుగానే మిగిలిపోవాలండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. పాపములో బ్రతకాలని
ఈ మాటలు నేను మీకు తెలియజేయడం లేదు, కానీ పాపమును విడిచి మరి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడుచు పరిశుద్ధపరచబడుతున్న అనుభవములోనికి మనం వెళుతూ ఉండాలి. అంతేకాని మనమేదో నీతిమంతులముగా అని చెప్పి చూపించుకునే ఇతరుల కంటే మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారి యొక్క స్వభావములు ఎలా ఉన్నాయంటే తామే నీతిమంతులము, తామే గొప్పవారు అని చెప్పి చూపించుకుంటూ వచ్చారు. కానీ యేసు ప్రభువారు అక్కడ వారిని తగ్గించేశాడు. ఏమంటున్నాడంటే వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము దేవుని సన్నిధిలో నీతిమంతులంగా బ్రతకాలి. కానీ అదే మనకు ఆధారముగా చేసుకుని మనం అందరికంటే నేనే చాలా పర్ఫెక్ట్ అనే ఆలోచన మనకు రాకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనమందరము కూడా జిగట మంటిలో నుండి పైకి లేవనెత్తబడిన వారము, పెంట కుప్పలో నుండి పైకి లేవనెత్తనబడిన వారము, దొంగ ఉబిలో నుండి దేవుడు మనలను పైకి లేవనెత్తాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మరి దేవుని కార్యములను తప్ప మనము ఏమాత్రము కూడా పనికిరానటువంటి వారమై ఉన్నామని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనం పడిపోకుండా కాపాడబడే వారముగా ఉంటున్నాం. ఎందుకంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట చెప్తున్నాను మీకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉంది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? నీవు అధికముగా నీతిమంతుడు అయి ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము అని అంటున్నాడు. ఇదే సామెతల గ్రంథములో మరి 3వ అధ్యాయం 7వ వచనములో నేను జ్ఞానిని కదా నీవు అనుకునవద్దు. మనకంటే జ్ఞానవంతుడు మన దేవుడై ఉన్నాడు. అందుకని హన్న పాడుచూ ఉన్నప్పుడు ఆయన అనంత జ్ఞాని అని చెప్పి పాడుచూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలను మీరు పరిశీలన చేయండి. లోకములో మనము జ్ఞానవంతులమని చెప్పి విర్రవీగే అనుభవంలో మనం వెళ్ళకూడదు. ఒక దినమందు మన జ్ఞానము మనలను వెర్రివారుగా మారుస్తూ ఉంటుంది. అందుకని దేవుని బిడలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే దేవుని స్వారూప్యములోనికి మనం రావాలి. మనము నీతిగా ఎంచేటువంటి కార్యములు ఏమీ లేవు, మన ప్రభువు ఒక్కడు తప్ప. ఆయన మనకు అనుగ్రహించిన మరి ఆ రక్షణను బట్టి మనం అతిశయించేవారముగా ఉండాలి. మనం వేసుకునేటువంటి వస్త్రాలలో కాదు, కానీ మన స్వభావములు అనేవి పూర్తిగా మారాలి. మన క్రియలు మారాలి, మన నడవడికలు మారాలి, మన ప్రవర్తనలు మారాలి. ఇతరులు మనలను గురించి సాక్ష్యము చెప్పేటువంటి అనుభవములు మనం నడుచుకోవాలి. అందుకనే ఈ రోజుల్లో మనము అధికముగా నీతిమంతుడుగా కాకుండానట్లు, అధికముగా జ్ఞానము కాకుండానట్లు దేవుడు మనకిచ్చిన దానినే మనం ఉపయోగించుకుని మనం ముందుకు వెళుతూ ఉండాలి. ప్రకటన గ్రంథములో ఒక మాట చెప్పబడింది, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనేమో, అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనేమో, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండనేమో, మోసం చేయవాడు ఇంకా మోసం చేయనేమో అని చెప్పి వాక్యము చెప్పుచూ ఉన్నప్పటికీ దేవుని బిడలకు మరి తాము ఒక నీతిమంతులుగా ఈ భూమి మీద బ్రతకాలి అని అన్నప్పుడు యేసు ప్రభువును మనము ముందు ఉంచుకుని నడిచే వారముగా ఉండాలి. ఆయన యొక్క నీతి మన జీవితంలో రావాలి. ఆయన యొక్క నీతి మన క్రియలలో కనిపించాలి. ఆయన యొక్క పరిశుద్ధత మనలో కనిపించాలి. ఆయన యొక్క స్వభావములు మనలో కనిపిస్తేనే మనము పడిపోకుండా కాపాడబడే వారముగా ఉంటున్నాము. 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు.
దుర్మార్గపు పనులు చేయకమని చెప్పి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. అయితే మానవుడు చేసే పనులన్నీ కూడా దుర్మార్గపు పనులే. దుర్మార్గపు యొక్క క్రియలు, దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు నడవడికలు, దుర్మార్గముగా తన యొక్క బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగి గ్రంథాన్ని బాగుగా చదివినట్లయితే ప్రతిరోజు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కార్యములు మనకు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అలనాడు మరి దేవుని ప్రజలందరూ కూడా ఏ విధముగా దేవునిని విడిచి మరి దూరముగా ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను మనము గమనించగలం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దుర్మార్గపు పనులను విడిచిపెట్టమని చెప్పి దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గపు యొక్క ఆలోచనలను విడిచిపెట్టమని చెప్పి దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టేవారుగా ఉంటున్నారో, దుర్మార్గపు యొక్క ఆలోచనలను విడిచిపెట్టేవారుగా ఉంటున్నారో, వారు దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చగలరు. బుద్ధిహీనముగా తిరగవద్దు, బుద్ధి తెచ్చుకో అని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. బుద్ధిహీనులుగా తిరిగేవారు ఏ విధముగా ఉంటున్నారు? బుద్ధిహీనులను గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది? వారు దేవుడు లేడు అని చెప్పే స్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు. అందుకని బుద్ధిహీనముగా తిరగవద్దు అని అంటారు. బుద్ధి తెచ్చుకో అని అంటున్నారు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈ బైబిల్ గ్రంథ ప్రకారముగా మనం ఏదో నడిచేవారముగా అనే ఆలోచన కలిగి ఉండొచ్చేమో, కానీ అది జరగదు. ఎందుకంటే మన యొక్క స్వబుద్ధి ఆధారం చేసుకుని దేవుని వాక్యానుసారముగా మనం నడవలేం. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు మన హృదయములో ఉండి దాని ప్రకారముగా మనం నడుచుకోవాలే, కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఏదో సాధించగలమని చెప్పి అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉన్నది? బుద్ధిహీనముగా తిరగవద్దు అని చెప్పుచూ ఉన్నాడు. బుద్ధిహీనులుగా కాకుండా నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. కాలమునకు ముందే చనిపోవడానికి గల కారణములు ఏమిటంటే, దుర్మార్గపు ఆలోచనలను కొనసాగించేవారు, బుద్ధిహీనముగా తిరిగేటువంటి వారు. ఒక బుద్ధిహీనుడు త్రోవను విడిచిపెట్టి ఊరికి పోవు మార్గములను తెలియక వారు ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేవాడుగా మారుచూ ఉన్నాడు. ఇతరులను కూడా బాధ పెట్టేవాడుగా మారుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి వేళ ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నటువంటి కార్యములను గ్రహించండి. దుర్మార్గపు పనులను విడిచిపెట్టుడి, బుద్ధిహీనమైన కార్యములను విడిచిపెట్టుడి. దేవుడు నిన్ను ప్రేమించేవారై ఉన్నారు. ఈ రాత్రి వేళ నీవు ఎవరివైనప్పటికీ దేవుడు నిన్ను దర్శించుచూ ఉన్నాడు. ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో మీరు ఎంతమంది దేవుని వైపు తిరగాలని ఆశపడుతూ ఉన్నారు? అధికముగా నీతిమంతుడువు కాకుము, అధికముగా జ్ఞానవి కాకుము. మరి నీ కాలమునకు ముందే నీవేలా చనిపోవదువు. దేవుడు మన కొరకు ఆయన కల్వారి శిలువలో ముందుగానే ఆయన చనిపోయాడు. ఆ మరణము ద్వారా నీవు నేను రక్షింపబడి ఉన్నాం. ఆ మరణము ద్వారా నీవు నేను విమోచనమును పొంది ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, సొలొమోను భక్తుని యొక్క జీవితములో వృద్ధాప్యాయములోనికి వచ్చినప్పుడు అతని భార్యలు అతని యొక్క హృదయాన్ని దేవుని నుండి తొలగించారు. ఈ రోజుల్లో లౌకికమైన కార్యములు, లౌకికమైన క్రియలు, లౌకికమైనటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందని మరచిపోకుము. కనుక ఈ రాత్రి వేళ దేవునికి అప్పగించుకో. దేవుడు మనలను పరిశుద్ధపరిచేది దేవుడై ఉన్నాడు. ఈ శ్రమల దినాలలో మనలను మనము శుద్ధీకరించుకొని, మనలను మనము పరిశుద్ధపరచుకొని మనము దేవుని వైపుకు తిరిగినట్లయితే దేవుడు మన వైపుకు తిరిగి మన క్రియలు, మన నడవడికలు, మన ప్రవర్తనలు అన్నీ కూడా ఆయన మార్చగలడు. కనుక దైవ సన్నిధిలో మనమందరము కూడా అప్పగించుకొని మరి కనులు మూసినట్లయితే
ప్రార్థన చేసి నేను ముగించేస్తాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, పాటల ద్వారా మీ సన్నిధిలో ప్రభువా మేమందరము కూడా పాలు పొంది ఉన్నాం. మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపి బలపరిచారు. మరి ముఖ్యముగా ప్రభువా, మా క్రియలు, మా నడవడికలు అన్నీ కూడా ప్రభువా మార్పు కలగాలని మీరు మాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా ప్రభువా, మా జీవితాలలో అధికముగా నీతిమంతుడు కాకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేలా నాశనము చేసుకుందు అని చెప్పి వాక్యముతో మీరు మాట్లాడారు. దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలముకు ముందు నీవేలా చనిపోవద్దు అని వాక్యముల ద్వారాగా మీరు మాతో మాట్లాడారు. తండ్రి, కడవరి దినాలలో ప్రభువా మమ్మలను మేము మీ సన్నిధిలో పశ్చాత్తాపపడడానికి, అప్పగించుకోవడానికి సహాయం చేయండి. మా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శ్రమల దినాలలో ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపపడుతున్నటువంటి వారందరికీ విడుదల, విమోచనమును మీరు కలుగు చేయండి. ఈ వారం అంతటిలో మీ బిడ్డల యొక్క ప్రయాణాలలోను, వారి యొక్క పనులలోను తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కాపుదల ఉంచండి. నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయండి. వ్యక్తిగత జీవితాలలో ప్రభువా అనేక ఆశీర్వాదములు పొందుకోవడానికి కృప చూపండి. తండ్రి, ఈ ఆరాధనను ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా భారవహించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఇంకను ప్రభువా మీ సన్నిధులు అనేక మంది ప్రభువా కూడుకోవడానికి కృప చూపండి, సహాయము చేయండి. ఏ విధము చేతనైనా మీ మహిమ గల రాకడకు ప్రభువా మేమందరము కూడా సిద్ధపడడానికి కృప చూపమని మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు తోడయ్యుండును గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, మరి సోమవారం నుండి శనివారం వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణముల గురించి ప్రతిరోజు వర్తమానములు అందించబడుతున్నాయి. తప్పక వినండి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు మనమందరము సిద్ధపడుదాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.